Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, అక్కడికి వెళ్ళడం వాళ్ళది తప్పు. అక్కడికి వెళ్ళడం వాళ్ళ తప్పు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఇట్ వాజ్ దేర్ మిస్టేక్ టు గో దేర్. ఇట్ వాజ్ దేర్ మిస్టేక్ టు గో దేర్. అక్కడికి వెళ్ళడం వాళ్ళ తప్పు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేము ఇది గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాము. మేము ఈ పనిని గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాము అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ద పాస్ట్ 7 years. వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ద పాస్ట్ 7 years. గత 7 సంవత్సరాలుగా చేస్తున్నామని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మాకు ఈరోజు చాలా పని ఉంది. మాకు ఈరోజు చేయడానికి చాలా వర్క్ ఉంది అంటుంటాం కదా, అటువంటి టైంలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ టుడే. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అలా చూడకు. మీరు అలా చూడవద్దు అంటుంటాం కదా, అటువంటి టైంలో డోంట్ సీ లైక్ దట్. డోంట్ సీ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మా దగ్గర ఈ మందులు లేవు. మా దగ్గర ఈ మెడిసిన్ లేదు అంటుంటాం కదా, అటువంటి టైంలో వీ డోంట్ హ్యావ్ దీస్ మెడిసిన్స్. వీ డోంట్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ మెడిసిన్స్. ఇటువంటి మెడిసిన్స్ మా దగ్గర లేవు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేమంతా పిచ్చివాళ్ళమని అనుకుంటున్నావా. మేమంతా పిచ్చివాళ్ళమని నువ్వు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు డూ యూ థింక్ వీ ఆర్ ఆల్ మ్యాడ్. డూ యూ థింక్ వీ ఆర్ ఆల్ మ్యాడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు. అతడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని మనం ఒకరిని అడిగినప్పుడు వై డస్ హీ బిహేవ్ లైక్ దట్. వై డస్ హీ బిహేవ్ లైక్ దట్. అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు. వాళ్ళు అక్కడికే ఎందుకు వెళ్తున్నారు అని అడిగినప్పుడు వై ఆర్ దే గోయింగ్ దేర్. వై ఆర్ దే గోయింగ్ దేర్. వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నాతో రండి. మీరు నాతో రండి అని చెప్పినప్పుడు యూ కమ్ విత్ మీ. యూ కమ్ విత్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఎవరికి ఇవ్వకు. ఇది ఎవరికి ఇవ్వకు అని చెప్పినప్పుడు డోంట్ గివ్ ఇట్ టు ఎనీవన్. డోంట్ గివ్ ఇట్ టు ఎనీవన్. దీన్ని ఎవరికి ఇవ్వకు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేము అక్కడికి ఒకసారి మాత్రమే వెళ్ళాము. మేము ఆ ప్లేస్కి ఒకసారే వెళ్ళాము అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో వీ వెంట్ దేర్ ఓన్లీ వన్స్. వీ వెంట్ దేర్ ఓన్లీ వన్స్. ఒకసారి మాత్రమే వెళ్ళాము అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎల్లుండి వస్తాను. నేను రేపు బిజీగా ఉంటాను, ఎల్లుండి వస్తానని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఐ విల్ కమ్ డే ఆఫ్టర్ టుమారో. ఐ విల్ కమ్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి. నేను ఇప్పుడు ఏ ప్లేస్కి రావాలి అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో వేర్ షుడ్ ఐ కమ్ నౌ. వేర్ షుడ్ ఐ కమ్ నౌ. నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను కారణం అడగవద్దు. నన్ను రీజన్ మీరు అడగవద్దు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో డోంట్ ఆస్క్ మీ ద రీజన్. డోంట్ ఆస్క్ మీ ద రీజన్. నన్ను కారణం మీరు అడగవద్దు అని చెప్తుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇకపై అతను మనతోనే ఉంటాడు. ఇకపై అతను మనతోనే కలిసి ఉంటాడు అని చెప్పినప్పుడు హియర్ ఆఫ్టర్ హీ విల్ స్టే విత్ అస్. హియర్ ఆఫ్టర్ హీ విల్ స్టే విత్ అస్. ఇకపై నుండి అతను మనతోనే కలిసి ఉంటాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేము ఖచ్చితంగా వస్తాము. మనల్ని పార్టీకి ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు ఓకే మేము ఖచ్చితంగా వస్తాము, షూర్గా వస్తామని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో వీ విల్ షూర్లీ కమ్. వీ విల్ షూర్లీ కమ్. ఓకే, ఖచ్చితంగా వస్తాము అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నా ముందు బొమ్మలా నిల్చోవడం వల్ల ఏం ఉపయోగం. నా ముందు నువ్వు బొమ్మలా నిల్చోవడం వల్ల నీకేం ఉపయోగం అనేటప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాండింగ్ లైక్ ఏ స్టాచ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్
స్టాండింగ్ లైక్ ఏ స్టాచ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ముందు బొమ్మలా నిల్చోవడం వల్ల నీకు ఉపయోగం ఏంటి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు మా కోసం ఎంతో చేస్తున్నారు. మీరు మా కోసం ఎంతో మేలు చేస్తున్నారు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో యు ఆర్ డూయింగ్ సో మచ్ ఫర్ అస్. యు ఆర్ డూయింగ్ సో మచ్ ఫర్ అస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీతో మాట్లాడుతున్నాను గోడతో కాదు. నేను మీతోనే మాట్లాడుతున్నాను గోడతో మాట్లాడట్లేదు అంటుంటాం కదా, అటువంటి టైంలో ఐ యామ్ టాకింగ్ టు యూ నాట్ టు ద వాల్. ఐ యామ్ టాకింగ్ టు యూ నాట్ టు ద వాల్. గోడతో మాట్లాడట్లేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. నీకు ఎవరి సపోర్ట్ మద్దతు అవసరం లేదు అంటుంటాం కదా, అటువంటి టైంలో యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ సపోర్ట్. యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతడిని తిట్టలేదు. నేను అతడిని తిట్టలేదు అని చెప్పినప్పుడు ఐ డిడ్ నాట్ అబ్యూజ్ హిమ్. ఐ డిడ్ నాట్ అబ్యూజ్ హిమ్. ఐ డిడ్ నాట్ స్కోల్డ్ హిమ్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె పిల్లల్ని కూడా చూసుకుంటుంది. ఆమె పెద్దవాళ్ళనే కాదు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటుంది అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో షీ విల్ హ్యాండిల్ ద కిడ్స్ టూ. షీ విల్ హ్యాండిల్ ద కిడ్స్ టూ. ఆమె పిల్లల్ని కూడా బాగానే చూసుకుంటుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తను ఏమైనా తిన్నదా. ఆమె ఏమైనా తిన్నదా అని మనం ఒకరిని అడిగినప్పుడు డిడ్ షీ ఈట్ ఎనీథింగ్. డిడ్ షీ ఈట్ ఎనీథింగ్. ఆమె ఏమైనా తిన్నదా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడికి 2 పేర్లు ఉన్నాయి. అతడికి 2 నేమ్స్ ఉన్నాయి అనేటప్పుడు హీ హ్యాస్ 2 నేమ్స్. హీ హ్యాస్ 2 నేమ్స్. అతడికి 2 పేర్లు ఉన్నాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడు వెళ్ళడానికి సిద్ధంగా లేడు. అతను అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా లేడు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో హీ ఈజ్ నాట్ రెడీ టు గో. హీ ఈజ్ నాట్ రెడీ టు గో. అతడు వెళ్ళడానికి సిద్ధంగా లేడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు అతడిని ఓడించే సామర్థ్యం లేదు. నీకు అతడిని ఓడించే సత్తా లేదు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో యూ డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు డిఫీట్ హిమ్. యూ డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు డిఫీట్ హిమ్. డిఫీట్ అంటే ఓటమి, ఓడించడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఇంకా గెలుస్తానని అనిపిస్తుందా. నీకు ఇంకా గెలవగలనే నమ్మకం ఉందా అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో డూ యూ స్టిల్ థింక్ దట్ యూ విల్ విన్. డూ యూ స్టిల్ థింక్ దట్ యూ విల్ విన్. నీకు ఇంకా గెలుస్తానని అనిపిస్తుందా అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనకి కేవలం 20 నిమిషాలే మిగిలి ఉన్నాయి. మనకి కేవలం 20 నిమిషాలే మిగిలి ఉన్నాయి అని చెప్పేటప్పుడు వీ జస్ట్ హ్యావ్ 20 minutes లెఫ్ట్. వీ జస్ట్ హ్యావ్ 20 minutes లెఫ్ట్. మనం ఆ పని చేయడానికి 20 నిమిషాలే మిగిలి ఉన్నాయి అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో మనం ఇలా యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది మీరు ఎలా చేశారు. ఇది మీరు ఎలా చేశారు అని అడిగేటప్పుడు హౌ డిడ్ యూ డూ దిస్. హౌ డిడ్ యూ డూ దిస్. ఇది మీరు ఎలా చేశారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆట ఇప్పుడే మొదలయ్యింది. ఆట ఇప్పుడే ప్రారంభమైంది అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ది గేమ్ హ్యాస్ బిగన్ నౌ. ది గేమ్ హ్యాస్ బిగన్ నౌ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. నన్ను తీసుకొని వెళ్ళడానికి ఎవరూ రాలేదు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో నో వన్ కేమ్ టు పిక్ మీ అప్. నో వన్ కేమ్ టు పిక్ మీ అప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇక్కడ అరగంట నుండి వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడ అరగంట నుండి ఎదురు చూస్తున్నాను అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ నుండి వెయిట్ చేస్తున్నాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నా డబ్బుని ఎలా తిరిగి తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నా డబ్బుని నేను ఎలా తిరిగి తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ నో నాకు తెలుసు హౌ టు టేక్ మై మనీ బ్యాక్ వెరీ వెల్. ఐ నో
హౌ టు టేక్ మై మనీ బ్యాక్ వెరీ వెల్. నా డబ్బుని తిరిగి నేను వెనక్కి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీకు నిన్న చాలాసార్లు ఫోన్ చేశాను. నేను నీకు నిన్న చాలాసార్లు ఫోన్ చేశాను అని చెప్పినప్పుడు ఐ కాల్డ్ యూ సో మెనీ టైమ్స్ ఎస్టర్డే. ఐ కాల్డ్ యూ సో మెనీ టైమ్స్ ఎస్టర్డే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇంతకు ముందు కంటే బాగానే ఉంది. ఆమె ఇంతకు ముందు కంటే ప్రజెంట్ బాగానే ఉంది అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో షీ ఈజ్ బెటర్ దెన్ బిఫోర్. షీ ఈజ్ బెటర్ దెన్ బిఫోర్. ఆమె మునుపటి కంటే ఇప్పుడు బాగానే ఉంది అని అర్థం. ఓకే, నాకు అక్కడికి చేరుకోవడానికి అరగంట పడుతుంది. నాకు అక్కడికి చేరుకోవడానికి అరగంట సమయం పడుతుంది అనేటప్పుడు ఇట్ విల్ టేక్ మీ హాఫ్ అన్ అవర్ టు రీచ్ దేర్. ఇట్ విల్ టేక్ మీ హాఫ్ అన్ అవర్ టు రీచ్ దేర్. అక్కడికి చేరుకోవడానికి అరగంట పడుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను కొద్ది రోజులు ఇంటికి వెళ్ళాలి. నేను కొద్ది రోజులు ఇంటికి వెళ్ళాలి అనేటప్పుడు ఐ హ్యావ్ టు గో హోమ్ ఫర్ ఏ ఫ్యూ డేస్. ఐ హ్యావ్ టు గో హోమ్ ఫర్ ఏ ఫ్యూ డేస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అతడి ముందుకి అస్సలు రాకు. నువ్వు అతడి ముందుకు వచ్చి అసలు కనిపించకు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో యూ డోంట్ అపియర్ బిఫోర్ హిమ్ ఎట్ ఆల్. యూ డోంట్ అపియర్ బిఫోర్ హిమ్ ఎట్ ఆల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అపియర్ అంటే కనిపించడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడు రావాల్సిన టైం అయ్యింది. అతడు వచ్చే సమయం అయ్యింది అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు కమ్. ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు కమ్. అతడు వచ్చే టైం అయ్యింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతడిని ఇప్పుడే చూశాను. నేను అతడిని జస్ట్ ఇప్పుడే చూశాను అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ జస్ట్ సా హిమ్. I just saw him. Okay, thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.